సోమవారం నైట్ తీసింది. ముందు రోజు కానీ నైట్ ఇట్లా శుభ్రం చేసుకొని మంగళవారం పొద్దుట పూజ చేసుకొని ఇట్లా టీ పెట్టుకొని ఇట్లా దోశ వేసుకొని బొంబాయి చట్నీ చేసి అదే అణువులు ఉడకపెట్టుకొని పెసలు నానపెట్టుకొని దోశలు వేసుకొని ఇట్లా తిన్నాము. ఇది మిక్సీని ఇట్లా మంచిగా బోర్లించుకొని మంచిగా మిక్సీ అందుబాటులో ఉంచుకున్నాను. అట్లా గ్లాసులు కూడా అందుబాటులో ఉంచుకున్నాను. ఆయిల్ అండి, ఇందులో ఒకటి ఆయిల్ వేస్తాను, ఒకటి గీ వేస్తాను, ఒకటేమో చలికాలం కదండి, దీనికోసం నేను మస్టర్డ్ ఆయిల్ కొంచెం తెప్పించుకున్నానండి. ఈ 3 ఆయిల్స్ ఇంట్లో ఈజీగా వాడతాను. మస్టర్డ్ ఆయిల్ చాలా బాగుంటుందండి. ఇందులోనేమో సాల్ట్, పెప్పర్ వేసుకుంటాను. ఈ టీకి అందుబాటులో పెట్టుకున్నాను. ఇది పోపుల డబ్బా, అన్ని రకాలు ఉంటాయి పోపులు. మంగళవారం ఇలా నింపుకున్నాను. అన్ని మంగళవారం ఉదయము ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట. పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు, శనగపప్పు అన్నీ కూడా ఇలా అందుబాటులో పెట్టుకున్నానండి. ఇది రోటీ చేసుకోవడానికి. ఇది నెయ్యి ఇందులో పెట్టుకుంటాను. నేను ఈ బాటిల్లో పెట్టుకుంటాను. నేను వాడేది విజయ గీనే వాడతానండి. మిగతా బ్రాండ్లు ఏవి నాకు నచ్చవు. నేను విజయ గీనే వాడతాను. ఈ బ్రాండే బాగుంటుంది టేస్టీగాను. ఇది మీలో ఎవరికైనా కావాలంటే కూడా నేను ఆర్డర్ మీద తెప్పిస్తాను. ఇది రోటీ ఇలా ముగ్గులతో మంచిగా అలంకరించుకున్నాను. నా కిచెన్ స్మాల్ కిచెన్ చూడండి.